ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మహబూబ్ నగర్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఎదగకూడదు? మా నిజామాబాద్లో మేము 10 ఏళ్ల కింద వేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని. కనీసం మీరు రానే వస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు. మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్ నగర్లో నిలబడి, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి, మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం, 24 గంటలు వస్తాయని చెప్పేది. ఇప్పటికి కూడా 3 రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు. అంటే అది కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి. మీరు మంచినీళ్ళు ఇవ్వరు, ఎందుకు ఇస్తలేరు? అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, కానీ ఆయన మాట అన్నాడు, ఏం చేసిరో ఏమోనాయా మా వాళ్ళు 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు, మా దగ్గర 2 లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ చేయనీకి అని చెప్తున్నాడు ఆయన. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదో నాకు తెలియదు. గమనించాలని నేను పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి మేము పోవడం జరిగింది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తరఫున మీరు ఈ జిల్లా బిడ్డ, మీకు మంచి పేరు వస్తుంది. 80% వర్క్స్ చాలా చోట్ల పూర్తయిపోయినాయి. లింకేజ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల 90% వర్క్స్ పూర్తయిపోయినాయి. కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నా. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రైతాంగం మీద దృష్టి పెట్టండి. మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కట్టుకోండి, కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి. ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళని కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకుపోతున్నారు, గోదావరి బనకచెర్ల కట్టుకుంటున్నారు. అయినా మీరేమంటలేరు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు, ఇబ్బంది అవుతుంది. వానలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలే. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ఆయన గమ్మత్తున్నాడు ఎమ్మెల్యే, ఆయన సీఎంనే తిడుతుంటాడు ఎప్పుడు. అయితే ఆయన ఎలక్షన్లలో చెప్పిండు, కొల్లూరు మండలం గెలిచినాక 24 గంటలలో తెస్తా అన్నాడట. మరి ఏమైనా జడ్చర్ల ఎమ్మెల్యే గారు 24 గంటలు అయిందో లేదో ఆలోచన చేసుకొని తొందరగా కొల్లూరు మండలం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 100 పడకల హాస్పిటల్ను మీరు 50 పడకలకు మార్చిండ్రో దాన్ని తిరిగి 100 పడకలు చేయాలి. అక్కడ మహిళలకు సపరేట్గా అవకాశం సౌలత్ కల్పించాలి. ఒక యువ గిరిజన రైతు చనిపోయిండు, ఆలోచన చేసి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇక ఈ సెజ్ ముచ్చట్ని అయితే రోజు వింటాం మేము హైదరాబాద్లో. ఇక్కడికి పీసీబీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తాడు, వెంటనే పోయి ఫోటో దిగుతాడు. మంచి పిఆర్ ఏజెన్సీ ఉంది ఎవరో ఆయనకు, నాకు తెలియదు, కానీ ఇది మాత్రం దారుణం. దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, కానీ పిఆర్ స్టంట్ల మీద కాదు. అక్కడ ఉండే